The two ends of a train moving with constant acceleration pass a certain point with velocities u and 3u. The velocity with which middle point of the train passes the same point. సో ఏమడుగుతున్నాడు, ఒక ట్రైన్, జస్ట్ అజ్యూమ్ the two ends of the train, one is A and one is B, and middle point of the train C. సో ఈ ట్రైన్ సర్టెన్ ఏదో ఒక పాయింట్ డీని పాస్ అవుతున్నప్పుడు ఏ ఎండ్ దగ్గర దాని వెలాసిటీ యూ అన్నాడు, బి ఎండ్ దగ్గర దాని వెలాసిటీ 3u అయితే ఎట్ మిడిల్ పాయింట్ దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ట్రైన్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకోండి, అండ్ అది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తోటి మూవ్ అవుతుందని చెప్పాడు. సో ఫస్ట్ దాని ఇనీషియల్ వెలాసిటీ ఏ పాయింట్ దగ్గర ఏమనుకుంటున్నాడు, ఇనీషియల్ వెలాసిటీ విల్ బి యూ, అండ్ ఫైనల్ వెలాసిటీ అంటే ఇది ఫైనల్ వెలాసిటీ లాస్ట్ ఎండ్. సో ఫైనల్ వెలాసిటీ ఏమైందన్నాడు 3u. సో మనకున్న ఫార్ములా ఏంటిది, v² = u² + 2as. సో ఫైనల్ వెలాసిటీ 3u హోల్², ఇనిషియల్ వెలాసిటీ u² + 2, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నాడు కాబట్టి a అండ్ s. ట్రైన్ యొక్క లెంత్ ఎంత అనుకున్నాం, l అనుకున్నాం. సో l. సో 3u² 9u² = u² + 2al. సో దీన్ని సాల్వ్ అవుట్ చేసుకుంటే మనకేమొస్తుంది, యాక్సిలరేషన్ 4u²/l. నెక్స్ట్ ట్రైన్ మిడిల్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో మిడిల్ పాయింట్ అంటే లెంత్ ఎంత అవుతుంది, మిడిల్ పాయింట్ లెంత్ విల్ బి l/2. సో మిడిల్ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈక్వేషన్ v² = u² + 2as. సో v² = u² + 2, యాక్సిలరేషన్ ఎంత ఉంది 4u²/l, అండ్ లెంత్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు l/2. సో l get cancel and 2 get cancel, and here u² + 4u², it becomes v² = 5u². So v = √5u. So which one? C is the correct one.